సమాజమే దేవాలయం, అందులో ప్రజలే దేవుళ్ళు. సమాజ శ్రేయస్సు క్షేమమే పరమావధిగా భావించి సమాజానికి సేవ చేస్తూ సంతృప్తిగా స్వార్థం లేని నిస్వార్థ జీవితం సాగిస్తున్న స్వామి శివానంద బాబా వయస్సు ప్రస్తుతం 128 సంవత్సరాలు. 125 సంవత్సరాల వయసులో పద్మశ్రీ అవార్డును అందుకొని అరుదైన ప్రపంచ రికార్డు సాధించారు. నేడు ఇంత ఘనకీర్తిని సంపాదించుకున్న స్వామి శివానంద బాబా పసితనంలో పగపట్టిన పేదరికంతో సావాసం చేశాడు. అన్నమో రామచంద్ర అంటూ విలవిలలాడిన స్వామి శివానంద బాబా గారు అసలు ఎవరు, పద్మశ్రీని అందుకునేంత గొప్ప పనులు ఏం చేశారో ఈ వీడియోలో చూద్దాం. లెట్ స్టార్ట్. 1896 ఆగస్టు 8న ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని సిల్హట్ జిల్లాలో భిక్షాటన చేస్తే గాని పొట్ట పోసుకునే అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించారు స్వామి శివానంద బాబా. స్వామి శివానంద బాబా గారి తల్లిదండ్రులు అన్నమో రామచంద్ర అంటూ వీధి వీధి భిక్షాటన చేసుకొని సమకూర్చుకున్న అన్నాన్ని తెచ్చి తమ ఇద్దరి పిల్లలకు పెట్టి మిగిలింది వాళ్ళు తినేవాళ్ళు. తల్లిదండ్రుల సమక్షంలో కడుపు నిండా కమ్మగా తిన్న రోజులు ఒక్కటైనా లేదు. స్వామి శివానంద బాబాకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 5-6 రోజుల పాటు ఒకటే గాలివాన. వాళ్ళ తల్లిదండ్రులు భిక్షాటన చేయలేని పరిస్థితి. అటువంటి స్థితిలో ఆకలి బాధను భరించలేక వాళ్ళ చెల్లి చనిపోయింది. ఆ వెనువెంటనే తల్లి కూడా చనిపోయింది. ఆ మరునాడు తండ్రి కూడా చనిపోయాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆకలి బాధతో చనిపోయారు. ఏమీ తెలియని వయసు, ఎటు వెళ్లాలో తెలియని స్థితి. వీధుల్లో విషాద ఛాయలతో తిరుగాడుతుండగా దైవంలా ప్రత్యక్షమైన ఒక పెద్ద మనిషి ఆ పూటకు అతనికి కడుపు నిండా అన్నం పెట్టించి దగ్గరలో ఉన్న ఆశ్రమంలో చేర్పించాడు. ఆ ఆశ్రమంలో చేరిన తరువాత బాబా గారి జీవితం ఒక మలుపు తిరిగింది. అత్యంత వినయ విధేయతలు స్వతహాగా కలిగి ఉండటం వలన అక్కడ ఉన్న తోటి విద్యార్థులతో త్వరగా కలిసిపోయాడు. ఈ క్రమంలో గురువు గారికి బాగా దగ్గరయ్యాడు. గురువు ఓంకారానంద గోస్వామి నేర్పించే సేవాభావం, యోగాసనాలు, ఆధ్యాత్మికతను బాగా వంట పట్టించుకున్నాడు. పరోపకారమే ప్రత్యక్ష దైవము అన్న నీతి సూత్రాన్ని ప్రగాఢంగా నమ్మాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో గురువు గారిని సేవించడం, తోటి వారితో అన్నదమ్ముడిలా కలిసిపోవడం, ఆధ్యాత్మికత ప్రవచనాలతో అందరిని ఆకట్టుకోవడం చేసేవాడు. ఇలా రోజులు గడిచిపోతుండగా ఒకరోజు గురువు ఓంకారానంద గోస్వామి శివైక్యం పొందారు. ఇక అక్కడ నుండి హరిద్వార్ చేరుకొని ఒక ఇంటిలో ఉంటూ అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు యోగాసనాలు నేర్పిస్తూ ఆధ్యాత్మికత ప్రవచనాలు బోధించేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు తాను శివాలయానికి వెళ్లి వస్తుండగా వీధిలో భిక్షాటన చేస్తూ ఒక కుష్టి వ్యాధి వాడు చనిపోయాడు. కొంతమంది చుట్టూ చేరి చూస్తున్నారే కాని దగ్గరికి పోయే సాహసం ఎవరు చేయలేదు. అంతా గమనించిన స్వామి శివానంద బాబా గారు అతనికి గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపించి ఇక ఆ రోజు నుండి కుష్ఠరోగులకు సేవ చేయడం తన దినచర్యగా భావించుకున్నాడు. అలా దాదాపు 600 మంది కుష్టు వారికి సహాయకుడిగా ఉన్నాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా గంగా నది ఒడ్డుకు వెళ్లి యోగా పాఠాలు నేర్పించేవాడు. యోగా వలన ఎటువంటి ప్రయోజనాలు సమకూరుతాయో చెప్పి ప్రజలను ఎడ్యుకేట్ చేసేవారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి అమూల్యమైన మూలికలు యోగాసనాలు అని చెప్పేవాడు. అగ్గికి ఆజ్యం పోస్తే ఎలా ప్రజ్వరిల్లుతుందో యోగాసనాలతో పాటు ఆధ్యాత్మికత తోడైతే మనిషికి మంచి ఆరోగ్యంతో పాటు ఆనందకరమైన జీవితం వస్తుంది. ఎప్పుడు పగ, ప్రతీకారం, కుళ్ళు కుట్రలతో రగిలిపోయేవాడు కుళ్ళిన శవం లాంటి వాడు అంటూ అటువంటి పరిస్థితులను చేదోడు వాదోడుగా చేసుకొని బతికేవాడికి ఆయుక్షేమం, అంధకారమే తప్ప అభివృద్ధి అనేది అసలు ఉండదు అనేవారు బాబా గారు. ఆయిల్ ఫ్రీ డైట్ ను పాటిస్తూ ఎటువంటి అనాలోచిత ఆలోచనల జోలికి వెళ్లకుండా సద్గురువుగా సమాజానికి 60 ఏళ్ల పాటు ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 125 ఏళ్లు కలిగిన స్వామి శివానంద బాబాకి 2022లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అంత పెద్ద వయసులో అంత పెద్ద గౌరవప్రదమైన పద్మశ్రీ అవార్డును అందుకోవడం మన దేశంలోనే కాక ప్రపంచంలో ఇది అరుదైన సంఘటన. ప్రతిరోజు 3 గంటలకి లేవడం, యోగా చేయడం, ఆధ్యాత్మికతను సాధన చేయడం, రాత్రిపూట 8 గంటలకే పడుకోవడం, ప్రశాంతంగా మనసును ఉంచుకోవడం, తోటి వారికి సేవ చేయడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడం స్వామి శివానంద బాబా గారి ఆరోగ్యవంతమైన జీవిత రహస్యం. నేటి సమాజంలో మనిషిని మనిషిగా గౌరవించడం అనేది రాను రాను అడుగంటిపోతుంది. అది సమాజానికి శ్రేయస్కరం కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.